నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణ. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం. అలా మాట్లాడితే మన దేశం విడిచి పాకిస్తాన్కి వెళ్లిపోండి అని సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ధోనీలా తయారు కావాలి పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జగన్. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని పాల్గొంటున్న సభకు తరలి రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వసంత. మే 2న మన సీఎం చంద్రబాబు నేతృత్వంలో నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న కృష్ణప్రసాద్. కొంతమంది నాయకులు ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ను ప్రేమిస్తామని చెబుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మీకంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్లిపోండని హితవు పలికారు. మంగళగిరి ఎస్ కన్వెన్షన్ హాల్లో పహల్గామ్ అమరులకు నివాళి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. సందర్భంగా మాట్లాడుతూ ఇలా చెబుతున్న వారంతా కాంగ్రెస్ నాయకులు అన్నారు. వీరిలో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని తెలిపారు. దక్షిణాదిలో కూడా కొంతమంది ఇదే విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్లోనే విభేదాలు ఉన్నాయని అన్నారు. భారతదేశంపై దాడి జరిగినప్పుడు ఇటువైపు నిలబడాలి తప్ప పాకిస్తాన్ వైపున నిలబడతామని చెప్పడం ఏంటన్నారు. ఇదేం సెక్యులరిజం అని ప్రశ్నించారు. దీన్ని ఎవరు ఒప్పుకోరని అన్నారు. ప్రాణాలు పోతే తిరిగి వస్తాయి అన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రమూకలు మతం అడిగి మరీ ఊచకూత కోసారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దులో భద్రత అత్యంత ముఖ్యం అన్నారు. మతపరంగా దాడి జరిగితే చెప్పడానికి భయం ఎందుకని ప్రశ్నించారు. పహల్గాం తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన 26 మందిలో మేడిశెట్టి మధుసూదన్ గారు జనసేన క్రియాశీలక సభ్యులు, ఆయన కూడా దీంట్లో బలయ్యారు. కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే, ఉగ్రవాదులు తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. ముఖ్యంగా కశ్మీర్ అండ్ మెయిన్ ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది, వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే, ఎంత క్రూరంగా చంపారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా, ఒక తప్పుని తప్పుగా చెప్పడం, ఒప్పుని ఒప్పుగా చెప్పడం. ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్ అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్. కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి. ఎటర్నల్ ట్రూత్ అది. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఆయన ప్రాణాలు పోయినాయి. ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి? ఆయన భార్య పరిస్థితి ఏంటి?
మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి, ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగినవాడు. ఒకటే మాట ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఏం ఆశలు లేవు సార్, మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉండదు, కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మేము టీవీల్లోనే. నా భర్త చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి. నా భర్త చనిపోయాడు, అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని. వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు. మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు. మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం, ఇది మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా, మేము భరోసాతో కదా మేము వెళ్ళింది. మేము కాశ్మీరు ఇన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కాశ్మీరు. మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ. ఆ తిట్లు నేను తీసుకున్నాను. ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా, మీరు ఎంత తిట్టాలో తిట్టను, ఏం పర్లేదన్నాను. మీ కోపం ఎవడో ఒకరి మీద చూపించాలి, మీరు కోపం మా మీద చూపించను, పర్లేదన్నా. అని ఇంత దారుణంగా ఉంటుంది. నేను అనేది ఏంటంటే, మనం నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం, ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేను. అని ఎందుకు భారతదేశం చాలా బలమైనది. భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా, సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా. సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు 70s వీఆర్ సెక్యులర్. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు, అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే. సర్ తన్సే జుదా అని చెప్పి అంటే అట్లాగే తుపాకులతో సర్ తన్సే జుదా చేశారు వాళ్ళు, ఉగ్రవాదులు. తల లేదు, పట్టుకుందాం ఆకరణ ఇలా అంటే తల లేదు అక్కడ. మీరు ఊహించుకోగలరు, అది ఈ మాట్లాడే తల లేదు. ఇంత క్రూరంగా చంపేశారు. ఎంత సహనం చూపిస్తాం? తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం. పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా? జిన్నా విడిపోయినప్పుడు మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు. హిందువులు ఎల్లక్కర్లేదు, ఆదరిస్తామని చెప్పారు. రెండు కోట్ల పైన ఉండే, చాలా కోట్ల ఎక్కువ, అంత జనాభా ఉండే చోట ఈరోజు జస్ట్ పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు, అంతే. బట్ వేరస్ మన దేశంలో, పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. అని మనం నిజంగా ఈ సోకాల్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతానికి చేసే కృషి వేరు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బలోపేతానికి చేసే కృషి పార్టీ భవిష్యత్తుపై ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అన్ని జిల్లాల వైసీపీ అధ్యక్షులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాల మీద, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై కూడా నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించారు. దీంతో పాటుగా వైసీపీ మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యల మీద కూడా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారని, మైలవరం నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎంవీఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ కూటమి సభ్యుల సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ, కోట్లాది మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం కార్యక్రమంలో మే 2న మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారని, రాజధాని అమరావతి వల్ల అత్యంత అభివృద్ధి చెందే నియోజకవర్గం
నియోజకవర్గాల్లో మైలవరం నియోజకవర్గం ఒకటని, ఈ కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గం నుంచి వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభం నేపథ్యంలో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఎస్ సవిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అలియాస్ చెన్ని, అమలాపురం ఎమ్మెల్యే ఈ పర్యటన ప్రత్యేక పరిశీలకులు ఐతాబత్తుల ఆనందరావు, బీజేపీ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు అలియాస్ బాలా, జనసేన నాయకులు చెరుకుమల్లి సురేష్, సమన్వయ కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ మండల గ్రామస్థాయి నాయకులు, తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం నాయకులు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రేపు 2వ తారీఖు జరుగుతున్నటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి మన ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమంలో మన ప్రజలందరూ భాగస్వాములయ్యేటట్టుగా చేయాలి అని చెప్పి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు అయినటువంటి సవిత గారు కూడా వస్తా ఉన్నారు. కొద్ది హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నందువల్ల దగ్గరలోకి వచ్చారు. 1-2 నిమిషాల్లో మనతో వారు జాయిన్ అవుతారు. తప్పకుండా మీ అందరికీ తెలుసు, మన పక్కనే ఉన్న అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి విద్వేషపూరిత చర్యల కారణంగా వడివడిగా నిర్మాణం సాగి ఈనాటికే ఒక స్థాయికి ఎదగవలసిన అమరావతిని ఉద్దేశపూర్వకంగా పేక నొక్కి పక్కన పెట్టినందువల్ల ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకి గుణపాఠం చెప్పి పక్కన పెట్టారు. ఏమైతే కూటమి అధికారంలోకి రాగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర రాజధానితో ఒక అనుబంధం ఉంటుంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి మన సొంత రాజధాని అమరావతి నిర్మించుకునే క్రమంలో 2014 నుంచి 19 దాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థించి అధికారంలోకి రాగానే 3 రాజధానులు అని చెప్పి కొత్త పనులు అందుకొని అభివృద్ధి చెందవలసిన అమరావతిని గొంతు నొక్కడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు తెలంగాణ నిలదొక్కుంది ఆర్థికంగా అంటే కేవలం హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చే ఆదాయమే వాళ్ళకి 50-60% పైన ఉంది. అలాగే మన పొరుగులున్న చెన్నై, వాళ్ళకి చెన్నై ఉన్నందువల్ల చెన్నై నుంచి వచ్చే ఆదాయం, అలాగే కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చే ఆదాయం, మహారాష్ట్ర బొంబాయి నుంచి వచ్చే ఆదాయం, వాటన్నిటికీ వాళ్ళ రాష్ట్ర ఆదాయంలో ఆ రాజధానుల నుంచి వచ్చేది. అనకాపల్లి జిల్లా యలమంచిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. యలమంచిలి మండలం లైన్ కొత్తూరు వద్ద ఆదివారం నాడు ట్రూత్ న్యూస్ రిపోర్టర్లు మనీని బెదిరించి సెల్ ఫోన్ తీసుకుని వెళ్లిన 4 వ్యక్తులను బాధితుడు పోలుపర్తి అప్పలనాయుడు ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నామని వాళ్ల పేర్లు బంగారు భరత్, కెనరాపల్లి తిరుపతి, చొప్పా మోహన్, వానపల్లి శ్రీనివాస్ దగ్గర నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, అలాగే వారు పయనిస్తున్న కారును అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వివరాలకు వెళితే అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం లైన్ కొత్తూరు గ్రామం వద్ద పోలుపర్తి అప్పలనాయుడు అనే వ్యక్తి వ్యానుపై కోళ్ల వ్యర్థాలు తీసుకుని వెళుతూ ఉండగా విశాఖపట్నానికి చెందిన ట్రూత్ న్యూస్ రిపోర్టర్ మణి వ్యాన్ అడ్డగించి 15,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారని, ఇవ్వని పక్షంలో తన సెల్ ఫోన్ తీసుకుని పోయారని ఫిర్యాదుదారుడు తెలిపారు అని సర్కిల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు తెలిపారు. విచారణ కొనసాగుతోందని, ఏదైనా ఇన్లీగల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు సదరు అధికారులకు తెలియజేయాలి తప్ప ఇలా బెదిరింపులకు దిగితే అవి క్రిమినల్ కేసులు అవుతాయని, అటువంటి చర్యలకు దిగొద్దని సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. యాక్చువల్గా కస్టడీగా నిన్న 27/4/2025 ఒక వ్యాన్ వెహికల్ ట్రక్ ఓనర్ పోలుపర్తి అప్పలనాయుడు అని చెప్పేసి ఒక ఆసారి నిన్న ఈవినింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్లో పర్టికులర్స్ ఏంటంటే ఈయన జనరల్గా ఇక్కడ చికెన్ షాప్స్ దగ్గర వేస్ట్ మెటీరియల్ ఏదైతుంటుందో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. సో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి భాగంలో నిన్న వాళ్ళ తాలూకా డ్రైవరు, క్లీనర్ వాళ్ళ తాలూకా వెహికల్ని తీసుకెళ్తుండగా మన లైన్ కొత్తూరు సైడ్కి వచ్చేటప్పటికి ఒక రెడ్ కలర్ స్విఫ్ట్ కార్తో 4 పర్సన్స్ వచ్చి సో విశాఖపట్నం సంబంధించినటువంటి మీడియా అని చెప్పి సో వాళ్ళని అడిగించి మీకు ఏం పర్మిషన్ ఉందని చెప్పేసి వాళ్ళ వెహికల్తో వీళ్ళ తాలూకా ట్రక్ని అడ్డగించడం జరిగింది. అడ్డగించిన తర్వాత సబ్సిక్వెంట్గా సమ్ అమౌంట్ ఏదో డిమాండ్ చేశారని చెప్పేసి సో అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ఫుల్గా ఆ డ్రైవర్ తాలూకా మొబైల్ లాక్కున్నారని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకుని అప్పుడు మనకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్లో ఇమీడియట్గా వెహికల్ నెంబర్ మెన్షన్ చేయడంలో ఇమీడియట్గా మనం ఆల్
రోడ్ పాయింట్స్ దగ్గర కూడా అలర్ట్ చేసాం. చేస్తే మన స్టేషన్ మీద నుంచే వెళ్తానికి వెహికల్ తీసుకున్నాము. అందులో 4 పర్సన్స్ ఉన్నారు. ఆ 4 పర్సన్స్ కూడా ట్రూత్ న్యూస్ అనేటువంటి ఐడి కార్డ్స్ వాళ్ళు పెట్టుకున్నారు. అందులో 3 పర్సన్స్ ఉన్నారు. ఆ 3 పర్సన్స్ బంగారి భరత్, అందరూ కూడా విశాఖపట్నం చెందిన వాళ్ళే. ఒకరు బంగారి భరత్, రెండో వ్యక్తి యాండ్రపల్లి తిరుపతి, చప్ప మోహనకృష్ణ, అలాగే వానపల్లి శ్రీనివాస్. ఈ 4 పర్సన్స్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎందుకు ఎట్లా చేయాల్సి వచ్చిందంటే మేము మీడియా కవరేజ్ అని చెప్పి ఇనిషియల్గా చెప్పడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళు మనం క్వశ్చన్ చేయడం జరిగింది. కొన్ని ఆన్సర్లు రాకపోయేటప్పటికీ వాళ్ళ గిల్ట్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు. సో దాని మీద వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే డ్రైవర్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ వాళ్ళు ఫోర్స్ఫుల్గా తీసుకున్నారో ఆ మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తనకి ఐడి కార్డ్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి దర్యాప్తు సహకరించమని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపించాము. సో దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది. సోదరులు తెలియజేసేది ఏంటంటే ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగేటప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది బాధ్యతగా చేయాలి. సో అది చేయకుండా వెళ్ళేటువంటి వెహికల్ని కానీ అడ్డుకోవడం కానీ, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కానీ ఇట్లాంటిది ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే అది నేరం అవుతుంది ఖచ్చితంగా. సో దానిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం. సో ఇందులో ఇంకా దర్యాప్తు సాగుతుంది. సో ఇందులో కారు కూడా సీజ్ చేశాము. సో ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే మధ్యవర్తి సంస్థలను సీజ్ చేసిన తర్వాత ఆ కార్కి అనాథరైజ్డ్గా సైరన్ కూడా పెట్టుకున్నారని చెప్పేసి తెలిసింది. అది కూడా చెక్ చేస్తే కార్కి సైరన్ కూడా పెట్టుకుని సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే సో పోలీస్ సైరన్ అనేది ప్రైవేట్ వెహికల్ పెట్టుకొని అనాథరైజ్గా దాన్ని యూజ్ చేస్తూ సో ప్రెస్ అనేటువంటి నేమ్ ఆ ఫేమ్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి మా యొక్క ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. సో దీనిపైన ఇంకా దర్యాప్తు సాగుతుంది. తదుపరి తెలియజేస్తాం. సార్ వీళ్ళని అరెస్ట్ చూపించారు సార్ అని ఎవరండి ఈ నలుగురిని అరెస్ట్ చూపించారు. నోటీస్ ఇచ్చాం. దర్యాప్తులో ఇంకా వెల్లడైన విషయం. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో తనకు ఉన్న 6 ఎకరాల భూమిలో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో రాత్రులు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారని, తవ్వకాలు చేపట్టిన వ్యక్తులపై వారిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు చేపట్టాలని కోరుతూ పిఠాపురం పట్టణం 8వ వార్డు కౌన్సిలర్ బోనసల శివ పిఠాపురం పాడ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నా పేరు బోనసల కోటేశ్వరరావు, శివ, 8వ వార్డు కౌన్సిలర్ పిఠాపురం. మాకు దుర్గాడ గ్రామం గొల్లపోలు మండలం దుర్గాడ గ్రామంలో మాకు 6 ఎకరాల 7 సెంట్లు భూమి ఉందండి. అది మా పూర్వీకులది, మా తాతయ్య గారిది, మా నాన్నగారికి వచ్చిన భూమి. అది దాన్ని కొంతమంది దురాక్రములు రాత్రులు గ్రావెల్ తీసి మా భూమిని అన్యక్రాంతం చేస్తున్నారు. దానిపై ఎంఆర్ఓ గారికి ఒక సర్వే మీద ఫిర్యాదు పెట్టాం. ఎంఆర్ఓ గారు ఆ సర్వేయర్కి ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఏమంటున్నారంటే దీని మీద డిస్ట్రిబ్యూట్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. మా భూమి డిస్ట్రిబ్యూటర్లో ఉండడం ఏంటి, వేరే వాళ్ళు తవ్వడం ఏంటి, మీరు ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అధికారులు, నాకేం అర్థం కావట్లేదు. దానిపై మన పడాపీడి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భూమి యొక్క స్వభావం మీద సర్వే చేయించమని మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు అయితే దీనికంటే ముందు మన పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజా దర్బారాన్ని పెట్టారు. దాంట్లో ఇద్దాం అనుకున్నాం. అయితే అది మారడం వల్ల పడాపీడి గారికి ఇవ్వడం జరిగిందండి. ఇది పడాపీడి గారు స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం వల్ల మేము ఈ రకంగా మీడియా ముందుకు వచ్చామండి. మాకు న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాం. గతంలో జగన్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలే తప్ప మళ్లీ కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తూ ఉండడం, గతంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించిన అమరావతి పనులకు మళ్లీ శంకుస్థాపన చేయించాలని ఏర్పాట్లు చేస్తూ ఉండడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిట్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ విధానం యమలీల సినిమాలో చెల్లికి పెళ్లి కావాలి మళ్లీ మళ్లీ అనే డైలాగును గుర్తు చేస్తోందని ఎద్దేవా చేశారు. రావులపాలెం వైసీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం మండలం గోపాలపురం జగన్ పై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. నిన్న కొత్తపేట నియోజకవర్గానికి ఈ రాష్ట్ర మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు కార్యక్రమాల నిమిత్తం వచ్చి ఆయన కొన్ని విమర్శలు చేశారు.
మొట్టమొదటిది రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భిక్షాటన చేస్తున్నారనే మాట వారు చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణకి ఏదో ఆలీ గారి సినిమాలో పోకిరి సినిమాలో ఆలీ గారు భిక్షాటన చేసినట్టు చేస్తున్నారని అడిగారు. మేము అడుగుతున్న వాసంతి సుభాష్ గారిని, మరి ఏదైతే కూటమి ప్రభుత్వంలో బీజేపీతో పాటు మీరు మరి సఖ్యతతో ఉన్నారు, గతంలో హమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో 3 సీట్లు వస్తే వారు ప్రత్యేక ప్రతిపక్ష హోదా కల్పించి వారు అవకాశం ఇచ్చారు. మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రతిపక్ష హోదా అనేటువంటిది ఎందుకు అడుగుతున్నామంటే, వారికి టైం ఇస్తే మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించి ఎగ్గొట్టినటువంటి హామీలు మరి అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతో మీరు ఉరసాలాంటి భూములు అమ్మేసుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఈ రోజు మీరు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నా అనేటువంటి మాట మీరు చెప్పండి. అంతేగాని ఆడలేక మధ్యలో తెరవన్న చందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించడం మరి సబబు కాదని చెప్పి ఒకటోదిగా మీకు తెలియజేస్తున్నాం. రెండోదిగా మరి బండారు సత్యేంద్రరావు గారు చెప్తున్నారు 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చేసాం, మరి లోకేష్ గారు ఎన్ని కూడా పెట్టుబడులు తెచ్చేస్తామని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా 1-2 చోట్ల ఈ యొక్క ఫ్యాక్టరీలో ఈ శంకుస్థాపన కార్యక్రమంలో లోకేష్ గారు పాల్పంచుకున్నారు. అవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి తెచ్చిన పెట్టుబడులు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి దీనికి కూడా సినిమా స్టైల్లో చెప్పాలంటే, ఏదైతే మరి ఎమ్మెల్యేల సినిమాలో ఆలీ గారి సినిమా చెప్తాం, అదేంటంటే జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ అని చెప్పి అందులో డైలాగ్ ఉంటుంది. ఎవరు కూడా బుద్ధునాడు ఎవరు కూడా చెల్లి పెళ్లి మళ్ళీ జరగాలని కోరుకోరు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మరి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి రెండోసారి వీళ్ళు ఓపెనింగ్లు చేస్తున్నారు, రేపు చేయబోయేటువంటి అమరావతి కూడా మోడీ గారి ద్వారా రెండోసారే చేస్తున్నారు తప్ప కొత్తగా వీళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ ఉన్నారు, అభివృద్ధి వారవలేకపోతున్నారు అని చెప్పి సుభాష్ గారు చెప్తున్నారు. మరి వాస్తవంగా లండన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారు? వారి పిల్లలు డిస్టింక్షన్, లండన్లో మరి ఉన్నటువంటి స్కూళ్లలో డిస్టింక్షన్లో వారి పిల్లలు ఉన్నారు. వారికి సెలవుల నిమిత్తం ఉన్నప్పుడు వెళ్ళి చూసి రావడానికి ఆయన వెళ్ళారు. దాన్ని కూడా ఈ తెలుగుదేశం పార్టీ వారు మరి హేళన చేస్తూ ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు. మరి ఆ రకంగా మీరు మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రకంగా కామెంట్ చేసేటువంటి వ్యవహారం ఉంటే, మరి మీ చంద్రబాబు నాయుడు గారికి అల్జీమర్స్ ఉందన్న సంగతి అందరికీ తెలుసు. దాని ఫలితమే ఇవాళ విశాఖపట్నంలో వర్షా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని 99 పైసలకి 1 ఎకరం అమ్మేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకేమో 4 కోట్లు, ఏది మన మిలిటరీకి కానీ లేదా గెయిల్కి కానీ భారత్ పెట్రోలియం వారికి కానీ లేదా ఉన్నటువంటి ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకి 4 కోట్లకి ఎకరం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మరి వర్షా భూములకి మాత్రం వర్షా వారికి మాత్రం వారు 99 పైసలకి ఎకరం కట్టబెడుతున్నారంటే మరి ఆయనకి మతిస్థిమితిని కోల్పోయి చంద్రబాబు నాయుడు గారు పని చేశారని మేము అంటున్నాం. కాబట్టి మీరే స్వయంగా విశాఖపట్నం వెళ్ళి ఇది మేము చెప్పినటువంటిది వాస్తవం అయితే, ఆ పక్కనే విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ కూడా ఉంది, అందులో ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క డబ్బుని ఇలా అత్త సొమ్ము అల్లుడి దానం చేసిన చందంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయం వాస్తవం అయితే, మీరు వారిద్దరిని అక్కడ జాయిన్ చేసి మీరు ఒక మంచి నాయకుడిగా నిరూపించుకోవాలని కోరుతున్నాం. మూడవదిగా, ఒక మంచి విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు అని మాట్లాడుతున్నారు. మంచి విమర్శ మేము చెప్తాం. అదేమిటంటే, మీరు క్యాబినెట్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుంటున్నారు, చాలా సంతోషం. కూర్చున్నప్పుడు ఆయన అడగండి, మరి ఎన్నికల ముందు 50 సంవత్సరాలు దాటిన బీసీ సోదరులకి మేము పెన్షన్ ఇచ్చేస్తామని చెప్పి వారు మాటిచ్చారు. ఎప్పటి నుంచి చేయిస్తారో మీరు ఇప్పటికి నా 10 సమావేశాల్లో కూర్చున్నారు, కానీ మీరు వెళ్ళి తెచ్చింది చేసింది ఏం కనిపించట్లేదు అక్కడ. కాబట్టి బీసీలకి పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారో వారిని కనుక్కోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఇప్పటికైనా ఎట్లాంటి తప్పుడు కార్యక్రమాలు తప్పుడు విమర్శలు మానేసి, ఇవాళ మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కంటే మీ మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఎక్కువ ఉటంకిస్తున్నారు. కారణం ఏంటంటే మీలో ఉన్న భయం. ఏం చేద్దాం, మీరు మాట్లాడిన 10 మాటలు మాడితే అందులో 10 సార్లు 10 నిమిషాలు మాడితే అందులో 5 నిమిషాలు జగన్ అన్న పేరే వినపడుతుంది. ఒక రకమైనటువంటి మేనియాలోకి ఈ రాష్ట్ర మంత్రులు వెళ్ళిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ రాష్ట్రంలో ఆయన పరిస్థితి అంటే ఆయనకి అర్థమైపోయి మంత్రులందరినీ కూడా మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెల్లవారులు అయితే తిట్టకపోతే మీకున్న పదవులు పీకేస్తానని చెప్పి చెప్పడం వల్ల ఇవాళ పాపం గతి తప్పి మంత్రులు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరి చేసుకుని సామాన్య ప్రజానీకానికి ఏం చేయాలి. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దృష్ట్యా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ మరియు కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ మిందు మాధవ్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు పిఠాపురం పోలీస్ సర్కిల్ సిఐ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేపట్టారు. ఉగ్రవాదుల మరియు సంఘ విద్రోహ నివారణ చర్యలో భాగంగా ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పిఠాపురం సర్కిల్ ముఖ్య కూడళ్లలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య వాహన తనిఖీలు చేపట్టారు మరియు లాడ్జ్ తనిఖీలు చేయడం జరిగింది. కార్యక్రమంలో పిఠాపురం ఎస్ఐ మణికుమార్, గొల్లప్రోలు సిబ్బంది, కొత్తపల్లి మొత్తం పోలీసు వారు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీరుస్తూ 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అంటూ ఖ్యాతిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి అష్టోత్తర పూజను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ భక్తులు స్వామివారి ఆలయానికి చేరుకుని 7 ప్రదక్షిణలు చేసి 7 శనివారాలు స్వామిని దర్శించుకుంటారు. వారి యొక్క అభిష్టాన్ని స్వామివారు నెరవేరుస్తున్నారని 7 శనివారాలు వ్రతం పూర్తయిన తర్వాత భక్తులు స్వామివారి ఆలయంలో అష్టోత్తర పూజ నిర్వహించుకోవాలని తెలిపారు. వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవ నభూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి దివ్యక్షేత్రంలో ఎర్రచందన స్వరూపుడే శ్రీవారి ఇక్కడ వెలియడం జరిగి ఉన్నది. పూర్వం సనక సనందన మహర్షులందరూ కూడా తపమాచరించుకుంటూ కలి ప్రభావం వల్ల ఈ యొక్క కలియుగంలో ధర్మహీనం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తి వద్దకు వెళ్ళి నారద మహర్షి మలగాగలిగిన ఋషులందరూ కూడా స్వామివారిని వేడుకోవడం జరుగుతుంది. కలి ప్రభావం వల్ల ప్రజలందరూ కూడా అనేకమైన ఈతి బాధలు కలుగుతూ ఉన్నాయి. వారిని అందరినీ రక్షించడానికి తరుణోపాయం చెప్పండి స్వామి అని చెప్పి స్వామివారిని వేడుకుంటే అప్పుడు స్వామి కలియుగంలో అత్యాస్వరూపంగా శేషాచలం మీద మరియు నౌకాపురము అనబడే ఈ యొక్క వాడపల్లి దివ్యక్షేత్రంలో ప్రత్యక్షంగా వెలయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతున్నది. తదుపరి ఈ యొక్క సనక సనందన మహర్షులందరూ కూడా ఈ గోదావరి పుట్టిన ప్రదేశమైన నాసికా త్రయంబకం వద్ద తపమాచరించుకుంటున్న సమయంలో స్వామి చెప్పిన విధంగా అక్కడ ఎర్ర చందన రూపంలో స్వామి వెలయడం జరిగి ఉన్నది. అది క్రమంగా వాళ్ళందరూ కూడా తపమాచరిస్తూ ఆ యొక్క తపోబలాన్ని స్వామివారికి అర్చన చేసుకుంటూ అక్కడ ఉంటున్న సమయంలో స్వామి యొక్క ప్రేరణ చేత వారు ఆ యొక్క లక్ష్మీ సమేతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక చందన వృక్ష పేటకలో పెట్టి ఈ నదీ గర్భంలో వదలడం జరుగుతుంది. కాలక్రమేణా సుమారు 1360 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ నౌకాపురం అనబడే వాడపల్లి దివ్యక్షేత్రంలో ఇసుక దినంలో కప్పబడడం జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణి కల్లో కనిపించి అపరాహ్న సమయంలో ఒక గరుడ పక్షి ఇక్కడ సంచరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో కనుక మీరు వెళ్ళి చూస్తే నేను ఇక్కడ అవతరించడం జరుగుతుంది అని చెప్పి సూచించడం జరుగుతుంది. అలాగే మరునాడు గ్రామస్తులందరూ కూడా సుచర్ పూజలే గౌతమి నది స్థానమాచరించి ఆ యొక్క గరుడ పక్షి వాళ్ళని చూడ తప్పితే ఒక చందన వృక్ష పేటికలో స్వామి అమ్మవారు కూడా లభించడం జరుగుతున్నది. అప్పుడు నారద మహర్షి వచ్చి గతంలో జరిగిన వైకుంఠంలో జరిగిన విధానంతా కూడా ఈ యొక్క గ్రామ ప్రజలకు వివరణ చేసి అక్కడే 7 ప్రాకారాలతో కూడిన దివ్యమైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది. తదనంతరం కాలక్రమేణా ఈ యొక్క బ్యారేజ్ కట్టడం, గోదావరి కోతకు గురవడం వల్ల కొన్ని వందల సంవత్సరాల క్రితం నదీపాతం అవుతున్న సమయంలో మరలా ఆ యొక్క దేవాలయాన్ని పెనుపూర్తి గజేంద్రుడు అనే అగ్నికుల క్షత్రియ ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశంలో పునర్నిర్మించడం జరిగి ఉన్నది. ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా అనేక వందల వేల మంది దాతల సహకారంతో మరింతగా దినదినము అభివృద్ధి చెందుతూ కోనసీమ తిరుమలగా ఇలా వైకుంఠపురంగా నిరంతరము కూడా భక్తులతో కిటకిటలాడుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం మనం. అలాగే 7 శనివారములు 7 ప్రదక్షిణలు స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహంతో ఈ యొక్క 7 వారములు ఆచరించి స్వామి యొక్క ప్రదర్శనలు చేసి అర్చనాది కైంకర్యాన్ని నిర్వర్తించుకుంటే మన యొక్క కోరికలు ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్పి దానికి అనుగుణంగానే ప్రతి శనివారం కూడా సుమారు 50 నుంచి 60 వేల మంది భక్తజనం శ్రీవారిని దర్శించుకుంటూ ఈ రకంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రధాన పల్లెలకు పట్టణాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఆకాశపు విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్టీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రోజుకు 1,25,000 కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తూ వేలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నామని అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల కోరిక మేరకు బస్సులు లేని గ్రామాలకు కొత్తగా బస్సులు వేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ రీజియన్ పరిధిలో 4 డిపోలు ఉండగా 310 బస్సులు ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 90 బస్సులు వచ్చాయని తెలిపారు. పల్లె వెలుగు బస్సులు 60% ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని పల్లె వెలుగు బస్సులు రానున్నాయని అన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం శ్రీకాకుళం జిల్లాలో గత ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి సుమారుగా ప్రతిరోజు 1,22,000 కిలోమీటర్ల వరకు మనం ఆపరేట్ చేయగలుగుతున్నాం. 310 షెడ్యూల్స్ వరకు మనం ఆపరేట్ చేస్తున్నాం. ఇందులో సుమారు 66% పల్లె వెలుగు బస్సులే ఆపరేట్ చేస్తున్నాం. మరి స్థానిక ప్రజల అవసరాల దృష్ట్యా మనం బస్సులు కూడా కొన్ని రూట్లలో మరి మినిస్టర్ గారు కానీ మరి ఎమ్మెల్యేస్ కానీ అడిగిన మేరకు కొన్ని బస్సులు ఏర్పాటు చేసుకోగలిగాము. హెడ్ ఆఫీస్లో కూడా మా కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో మీకు ప్రజాప్రతినిధులు ఏవైనా బస్సులు అడిగి ఉంటే వాటి సంఖ్యని వాళ్ళు తీసుకుని రానున్న 5-6 నెలల్లో కొత్త బస్సులు ఇచ్చే అవకాశం కూడా పల్లె వెలుగు మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంది. మనకి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీని ఆదరించి మరింత బలోపేతం అయ్యేటట్టుగా సహకరిస్తారని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫెస్టివల్స్ సంబంధించి మనం ప్రత్యేకించి బస్సులు ఏర్పాటు చేస్తామండి. ఇప్పుడు ప్రస్తుతం చందనోత్సవం సందర్భంగా మరి మన విజయనగరం మీదుగా 1-2 బస్సులు, ఇలా హనుమంతవాక మీదుగా కొన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని సద్వినియోగం చేసుకుని ప్రజలు ఆ చందనోత్సవాన్ని పురస్కరించుకుని ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పునీతులు కావాల్సిందిగా మరింత విజ్ఞప్తి చేస్తున్నాం. పిఎం స్పెషల్స్ కి మనకి అమరావతిలో మరి గౌరవ ప్రధానమంత్రి గారు మరి 1వ తారీఖు నాడు 2వ తారీఖు నాడు వస్తున్నారు. ఆ 2వ తారీఖు నాడు వచ్చేదానికి మనం ఈ జిల్లా నుంచి కూడా అక్కడ జిల్లాల్లో ఉన్న ప్రజలకి మరి బస్సు సౌకర్యం వాళ్ళ జిల్లాల్లో ఉన్న బస్సులు సరిపోక మన జిల్లా నుంచి కూడా కొన్ని అడిగి ఉన్నారు. దానికి 50 నుంచి 70 బస్సుల వరకు మనం ఏర్పాటు చేస్తున్నాము. మరి ఇంకా ఫిగర్ సాయంత్రానికి ఫైనలైజ్ అవుతుంది. ప్రస్తుతానికి 70 బస్సుల వరకు మనం ప్లాన్ వర్కౌట్ చేసుకుని ఉంచుకున్నాం. కాకినాడ జిల్లా పెదపూడి మండల గొల్లల మామిడాడలో ఈవోపీఆర్డీ ఎన్ఎస్ఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు దోమల మందు గొల్లల మామిడాడ గ్రామమంతా పిచికారీ చేసే ఏర్పాట్లు చేశామన్నారు. దోమల వల్ల చిన్న కీటకాల వల్ల కనిపించని రోగాలు డెంగ్యూ, మలేరియా, కలరా గాని ఇతర రోగాల వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్ పాలవడం ఇవన్నీ జరగడంతో ఇవాళ మామిడాడ గ్రామ పంచాయతీ వారిచే రసాయనాలు మలదారియాను, నవాస్ను, ఎబేటు, డీజిల్, పెనాయిల్ మొత్తం మిశ్రమాన్ని కలిపి ప్రతి డ్రైను, ప్రతి మురుగు కాలువలోనూ నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో ఇవాళ మొత్తం గ్రామమంతా ఒకేసారి పిచికారీ చేయడానికి దీనికి ప్రత్యేకించి 8 టీములు ఏర్పాటు చేశామన్నారు. వారికి నీటిని కలిపి వేయడానికి 8 మందిని ఏర్పాటు చేశామని, ఈ మందు గ్రామంలోని ప్రతి డ్రైన్లో ఉండడం వల్ల ఏ ఒక్క దోమ గాని అంతకు ముందు ఉన్నటువంటి లార్వా గాని జీవింపజాలవని, కాబట్టి మరొకసారి 20 రోజుల తర్వాత ఇదే ఫక్కీలో మళ్లీ స్ప్రే చేయించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పెదపూడి మండలంలో 14 గ్రామాలు మెడిసిన్ చల్లించడం జరిగిందని, మిగతా గ్రామాలకు కూడా ప్లాన్ చేసి అక్కడ కూడా మందులు స్ప్రే చేయించడం జరుగుతుందన్నారు. మిగతా గ్రామాల సర్పంచ్ల వారితో మాట్లాడి ప్లాన్ చేయడం జరుగుతుందని, కనుక ప్రజలందరూ దీనికి సహకరించి ఈ మందు మీ ఇంటి వద్దకు వస్తుంది కాబట్టి దగ్గరుండి స్ప్రే చేయించుకుని దోమలను నిర్మూలించాలని, ప్రజలందరూ మీ ఇంట్లో ఉన్న వ్యర్థాలను డ్రైన్లో వేయడం వల్ల డ్రైన్ స్తంభించుకోవడం వల్ల ఈ దోమలు పెరిగే అవకాశం ఉందని, కనుక మీ ప్రజాస్పందన మాకు కావాలి, కనుక మీరందరూ సహకరించి గొల్లల మామిడాడ దోమల రహిత గ్రామం కావాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఈరోజు దోమల మందు మొత్తం గ్రామం అంతా స్ప్రే చేయించడానికి కెమికల్స్ అన్నీ కూడా సిద్ధం చేయడం జరిగిందండి. మరి దోమల వల్ల అలాగే ఈ చిన్న ఇన్సెక్ట్స్ వల్ల కూడా కనిపించని రోగాలు డెంగ్యూ కానీ, మలేరియా కానీ, కలరా కానీ ఇతరవన్నీ కూడా మరి ప్రజలకి అనారోగ్య బారిన పడటం, తర్వాత అవి హాస్పిటల్ పాలవడం ఇవన్నీ జరగడంతో మరి ఇవాళ మామిడాడ గ్రామ పంచాయతీ వారిచే మనం మొత్తం మలాదియాను, నువాను, ఎబేటు, అలాగే డీజిలు,
ఫెనాయిల్ ఇవి మిశ్రమం కల్పించి ప్రతి డ్రైన్లోనూ, ప్రతి మురుగు కాలువలోనూ, ప్రతి కచ్చా డ్రైన్లోనూ కూడా ఈ దోమల మందు ఇవాళ మొత్తం మామిడాడ గ్రామం అంతా అయిపోయేలా ప్లాన్ చేసాం. దీనికి ప్రత్యేకించి ఒక 8 టీములను ఏర్పాటు చేసాం. వారికి మళ్ళీ నీళ్లు పోయడానికి ఇంకొక 8 మందిని ఏర్పాటు చేసాం. ఈ మందు మరి గ్రామం అంతా డ్రైన్లో ఉండటం వల్ల ఏ ఒక్క దోమ కానీ ముందున్నటువంటి లార్వా కానీ జీవింపజాలదు. కాబట్టి మరొకసారి 20 రోజులు పోయిన తర్వాత ఇదే పక్కీలో మళ్ళీ స్ప్రే చేయించడం జరుగుద్ది. ఇప్పటికి పెదపూడి మండలంలో 14 గ్రామాలు మెడిసిన్ జల్లించడం పూర్తయింది. మిగతా గ్రామాలు కూడా వెంటనే మేము ప్లాన్ చేసి మరి అక్కడ కూడా మందు స్ప్రే చేయించడానికి సర్పంచ్ల వారితో మాట్లాడి ప్లాన్ చేస్తాం. మరి ప్రజలంతా కూడా దయ ఉంచి సహకరించి ఈ మందు ఎవరి ఇంటి దగ్గరికి వచ్చినా కానీ దగ్గరుండి మీరు స్ప్రే చేయించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మరి ప్రజాస్పందన కూడా మాకు ఇందులో భాగంగా కావాలి. కాబట్టి మన మామిడాడ గ్రామ పంచాయతీలో ఏ విధమైన దోమ లేకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మీకు ఇళ్లలో ఉన్నటువంటి ప్లాస్టిక్లు ఏ పరిస్థితుల్లోనూ డ్రైన్లో వేయొద్దు. ఎక్కడైతే డ్రైను ఆగిపోతుందంటే స్టాగ్ఫ్లేషన్ అవుతుంది, అక్కడ దోమ పడుతుంది. అది తిరిగి మరి మన ఇళ్ళకే, మన చుట్టుపక్కల ఇళ్ళకే వచ్చి కుడుతున్నాయి. కాబట్టి దయవుంచి ప్లాస్టిక్లన్నీ కూడా మీరు. పాతపట్నం మండల కేంద్రంలో శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి ఆలయంలో 50వ వార్షికోత్సవ ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులతో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో టి వాసుదేవరావు, ఆలయ సిబ్బంది, టీడీపీ మండల అధ్యక్షులు పైల బాబ్జీ, వెంకట సర్పంచ్ నల్లి జగదీశ్వరరావు, బోనుగిరి, టీడీపీ నాయకులు సైలాడ సతీష్, కలమట భుజంగరావు, ఎన్ రామారావు, ఏ మధు, వాసు, ఎన్ వెంకట్రావు, ఏ సన్యాసి, ఎస్ ప్రభాకర్ రావు, పరమేశ్వరరెడ్డి, వల్లభ నారాయణతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఉండండి. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరుస్తాం. మీ ఆర్థిక స్వావలంబన బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని ప్రభుత్వ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవైపేటలోని నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించి ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో తొండంగి మండలం టీడీపీ అధ్యక్షులు చొక్కా అప్పారావు, కాకినాడ పార్లమెంటు టీడీపీ మత్స్యకారుల అధ్యక్షులు కోడ వెంకటరమణ, కొయ్య శ్రీనుబాబు, మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీరావు, చొక్కా బుల్లబ్బాయి, ఒంటి మావిడి సర్పంచ్ అంగులూరి సుధాకర్, జిఎంపేట సర్పంచ్ తాటిపర్తి శ్రీను, సూరాడ రాంబాబు, గంటా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా మా మత్స్యకార సోదరులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. మీ అందరికీ మొన్న అసెంబ్లీలో మనం లేవనెత్తిన ఇష్యూనే ఇవాళ అది నిజం జరిగింది. అది నాకు చాలా సంతోషం. మీ మత్స్యకార భరోసా ఎంత తొందరగా రావాలో అది మనకు కేవలం మనం అక్కడ అసెంబ్లీలో మాట్లాడినంత వల్లనే అచ్చెన్నాయుడు గారు కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే స్పందించి, అలాగే మత్స్యకార భరోసా కానీ, ట్రాన్స్పాండర్లు కానీ, అలాగే జీపీఎస్ కానీ ఇవన్నీ వెంటనే శాంక్షన్ చేస్తామని నేను మాట్లాడిన వెంటనే ఆయన రిప్లై కూడా ఇచ్చారు. అందుకు వారికి, సీఎం గారికి కూడా ధన్యవాదాలు. మన మత్స్యకారులందరి తరఫున కూడా వారికి మన ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా మత్స్యకారుల సంక్షేమం ఎప్పుడూ కూటమి ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది. మీ సంక్షేమం కానీ, మీ అభివృద్ధి కానీ, మొన్న ఎలక్షన్లో నా గురించి మీరు అందరు చాలా నిలబడ్డారు కాబట్టి నేను ఆ రోజు అసెంబ్లీలో మీ గురించి మాట్లాడడం జరిగింది. ఇలానే మీ సేవ, మీ బ్లెస్సింగ్స్ కానీ మాతో ఉంటాయని ఎప్పుడు ఆశిస్తూ ఉంటాను. ఈ పోయిన ఎలక్షన్లో మీరు ఎలా అయితే చేశారో వచ్చే రానున్న ఎలక్షన్లు అన్నీ కూడా మీరు మత్స్యకారులు నాతో నిలబడాలని ఆశిస్తున్నాను. తప్పకుండా ఉంటారని కూడా ఈ మత్స్యకార భరోసాతోటి నాకు ఒక భరోసా వచ్చింది. మీరందరూ నాతో ఉంటారని. ధన్యవాదాలు మీ అందరికీ కూడా.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం సాగు విధానాన్ని అందరూ ఆచరించాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సులో పాల్గొని రైతన్నలను చైతన్యపరిచారు. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల నేల తల్లిని నిర్జీవం చేస్తున్నామని, భూమిలో ఉండే పంటకు ఉపయోగపడే వానపాముల్లో అనేక రకాల మిత్రజీవులు చనిపోవడం వల్ల నేల సహజ జీవనం కోల్పోతుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చే పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు చల్లడం ద్వారా 40 నుండి 50 రోజులను భూమికి మంచి బలం, ఆరోగ్యం చేకూర్చే సహజ సిద్ధమైన ప్రకృతి ఎరువు తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవడం జరుగుతుందని, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం పంటలకు వాడడం తద్వారా ఆరోగ్యకరమైన పంట పండించడానికి అవకాశం ఉంటుందని పాటంశెట్టి సూర్యచంద్ర రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో జడ్బిఎన్ఎఫ్ సిబ్బంది ప్రకృతి వ్యవసాయం మీద రైతన్నులందరికీ, డ్వాక్రా గ్రూప్ మహిళలకి అందరికి కూడా చైతన్యపరుస్తూ ప్రకృతి వ్యవసాయం యొక్క ఉపయోగం ఏంటి, రసాయనిక ఎరువులు, పురుగు మందులతో చేసే వ్యవసాయం వల్ల నష్టం ఏంటనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం అనేది చాలా శుభపరిణామం. చెల్లెమ్మలకి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలమ్మా. మీరు ప్రతి ఇంటింటికి తిరిగి అందరినీ కూడా చైతన్యపరచడం అనేది చాలా సంతోషం. మంచి కార్యక్రమం చేపట్టండి. ఈ సందర్భంగా ప్రజలందరికీ, రైతన్నులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, మనం నేల తల్లిని నిర్జీవం చేస్తూ ఉన్నాం రసాయనిక ఎరువులు, పురుగు మందులతో. మళ్ళీ నేల తల్లికి జీవం పోసే ప్రక్రియ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం. మరి ప్రతి రైతు కూడా మనం పంట పొలం ఊడ్చిన దగ్గర నుంచి, అది వరి అవ్వచ్చు, అదే రకంగా అపరాలు అవ్వచ్చు, ఏ రకమైన మనం ఆహార ధాన్యాలు తినే వస్తువు ఏదైనా సరే, మనం ఊడ్చిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు అనేక సార్లు పురుగు మందులు కొడుతూ రసాయనిక ఎరువులతో మనం పంట పండిస్తూ ఉన్నాం, విషపూరితం చేస్తూ ఉన్నాం మనం తినే ఆహారాన్ని. అదే రకంగా నేల తల్లిని నిర్జీవం చేస్తున్న పరిస్థితి. ఈ రకంగా చేయడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. 20-30 సంవత్సరాలకే అనేక అనారోగ్యాలతో హాస్పిటల్స్లో చేరుతున్న పరిస్థితి. మరి పూర్వం మన తాత ముత్తాతలు అందరూ కూడా ఆరోగ్యంగా నిండి 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండేవారంటే ప్రకృతి వ్యవసాయం పాడి పశువులతో వారు చేసేవారు. ఈరోజు రసాయనిక ఎరువులు, పురుగు మందులతో మనం తినే విషాహారం వల్ల అనేక అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జడ్బిఎన్ఎఫ్ పథకం ద్వారా రైతన్నులందరూ కూడా పచ్చిరొట్టె విత్తనాలు ఇస్తూ ఉన్నారు. దాంట్లో సుమారు 32 రకాల విత్తనాలు ఉంటాయి. అవి కూడా సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా, మరి ఇప్పుడు పంటలు కోసారు, మళ్ళీ ఇప్పుడు త్వరలో మళ్ళీ వర్షాకాలం పంటలు వచ్చే లోపు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఈ పచ్చిరొట్టి ఎరువు విత్తనాలు వేసుకోవడం వల్ల 40-50 రోజుల్లోనే సుమారు 5-6 అడుగులు ఎత్తు ఇది పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ మనం వరిచేను ఊడ్చే నాటికి ఈ 4-5 అడుగులు ఎత్తు ఎదిగిన ఈ పచ్చిరొట్టనంతా కూడా మళ్ళీ మనం భూమిలో దమ్ము చేయడం వల్ల చక్కని ఎరువు తయారై, మంచి పోషకాలు తయారై, చక్కగా భూమి బలం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పంట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం బయట ఎక్కడో కొనుక్కునే కంటే మన ఇంట్లోనే మనం ఆకుకూరలు, కూరగాయలు, మనం ఏ రకమైన ఎరువులు, పురుగు మందులు లేకుండా మరి పశువుల పేడతో కానీ జీవామృతం ఈ రకమైన వాటితో కూడా మనం తయారు చేసుకోవడం వల్ల మంచి అందరూ మన ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యంగా ఉంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఖర్చు పెట్టి హాస్పిటల్స్కి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా అందరూ కూడా బలోపేతం అవుతారని చెప్పి తెలియజేస్తూ, మరి అక్క చెల్లెమ్మలు ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ రాజధాని ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణ. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం. అలా మాట్లాడితే మన దేశం విడిచి పాకిస్తాన్కి వెళ్లిపోండి అని సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ధోనీలా తయారు కావాలి పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జగన్. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని పాల్గొంటున్న సభకు తరలి రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వసంత. మే 2న మన సీఎం చంద్రబాబు నేతృత్వంలో నరేంద్ర మోదీ పాల్గొన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న కృష్ణప్రసాద్.
ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.